వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. మనందరికీ డైలీ లైఫ్లో యూజ్ అయ్యే మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. చక్కగా మన ఇంట్లోనే మనం చాలాసార్లు గోల్డ్ వస్తువులను ఇంట్లో శుభ్రం చేసుకుంటూ ఉంటాం కదండి. ప్రతిసారి మనం బయటికి వెళ్ళి శుభ్రం చేయించలేము. సడన్గా ఏదైనా ఫంక్షన్ వస్తుంది, గోల్డ్ ఐటమ్స్ డల్ అయిపోయాయి, మనం ఇంట్లోనే శుభ్రం చేస్తూ ఉంటాం. కానీ ఆ ఫాలో అయ్యే మెథడ్స్ వల్ల మన గోల్డ్కి హాని జరగకూడదు. ఇలా ఇక్కడ చూడండి, ఇక్కడ పేస్ట్ పెట్టి అప్లై చేస్తే మనకు నిజంగా మెరుస్తుందా? యూట్యూబ్ వీడియోస్ చాలా ఉన్నాయి, పేస్ట్ పెట్టి కనుక మనం రుద్దితే బాగా వస్తుంది అని. కానీ నిజంగా అలా జరుగుతుందా లేదా? అసలు మనం న్యాచురల్గా ఏ విధంగా గోల్డ్ శుభ్రం చేసుకోవాలి, ఇలా పేస్ట్లు వీటి జోలికి వెళ్లకుండా ఎలా శుభ్రం చేసుకోవాలి అనే నేను 4 మెథడ్స్ని షేర్ చేశాను. అలాగే రాళ్ల వస్తువులు, ముత్యాలు, ఇలా మన ఉంగరాల్లో ఉంటాయి కదండి, వీటిని లాంగ్ లైఫ్ మనం షైనింగ్గా ఉంచుకోవాలంటే ఎలా కేర్ తీసుకోవాలి, గోల్డ్ని ఎప్పుడు కొత్త వాటిలో మెరిపిస్తూ ఉండడానికి ఎటువంటి టిప్స్ పాటించాలి, కొనేటప్పుడు కూడా మనం ఎలాంటి జీనియస్ టిప్స్ పాటిస్తే మంచి గోల్డ్ మనకు దొరుకుతుంది, ఇలాంటివన్నీ షేర్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ చైన్ చూస్తున్నారు కదా, తాలిబొట్టు అంటారు కదా, మాకు తెలిసిన వాళ్ళది 22 క్యారెట్ గోల్డ్ అండి. హాల్ మార్క్ కూడా ఉంది దీనికి. డస్ట్ పట్టేసిందని చెప్పి తను శుభ్రం చేయాలనుకున్నారు. యూట్యూబ్ వీడియోలో చాలామంది సెలబ్రిటీస్ కూడా పేస్ట్తో రుద్దితే చక్కగా క్లీన్ అవుతుంది అని చెప్పి చెప్తుంటారు కదా. అది చూసి తను కూడా పేస్ట్ అప్లై చేయాలనుకుని ఒక చిన్న ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేశారట. పనిలో పడిపోయి ఒక గంట 2 గంటల తర్వాత వచ్చి ఆ పేస్ట్ని చేతితోనే అలా అప్లై చేశారు. అంటే తనేం బ్రష్తో కానీ రుద్దడం అలా చేయలేదు, జస్ట్ పేస్ట్ అలా చేతులతో రుద్దేసేసి గొలుసు మధ్యలో పెట్టేసి ఇలా రుద్దారట. ట్యాప్ వాటర్తో వాష్ చేసేసారట. వెంటనే వాష్ చేశారని చెప్తున్నారు. తర్వాత పక్కన పెట్టేసి 4-5 గంటల తర్వాత చూస్తే ఇలా వైట్ ప్యాచెస్గా వచ్చేసింది. చాలా విచిత్రంగా మారిపోయింది. మేము చాలా ఆశ్చర్యపోయాం. తను ఏమీ వేరే వస్తువులు పెట్టి ఏమి యూజ్ కూడా చేయలేదు కదా, జస్ట్ పేస్ట్ అప్లై చేసింది, అయినా సరే ఇలా వచ్చేసింది అనమాట. తన చేతులు గాజులు ఉంటాయి కదా, ఇలా అప్లై చేసినప్పుడు ఆ నొరగా పేస్ట్ నొరగా గాజులకు తగిలి గాజులు కూడా అక్కడక్కడ ప్యాచెస్ లాగా, వైట్ ప్యాచెస్ లాగా వచ్చాయన్నమాట. విచిత్రం ఏంటంటే మనం కొద్దిసేపటికి అది పెరిగిపోతుంది. ఈరోజు నైట్ చూస్తే కొన్ని దగ్గర అనిపించింది ఆ వైట్ ప్యాచెస్. నెక్స్ట్ డే తెల్లారి చూడగానే గాజులకి కానీ ఏదైనా కొంచెం పెరుగుతూ కనిపిస్తుంది అనమాట. ఇక కంగారు పడిపోయి బేకింగ్ పౌడరు, ఇలా యూట్యూబ్ వీడియోస్లో చాలా ట్రిక్స్ ఉంటాయి కదా, సోడా ఉప్పని, వాటిని తీసుకొని బాగా రుద్ది చూసింది. కానీ పోగా అక్కడక్కడ బ్రేక్ అవ్వడం మొదలుపెట్టింది, కొరుకు తిన్నట్టు అయిపోతుంది అనమాట. ఇంకేం చేయాలో అర్థం కాలేదు. ఇక ఏ విధంగానూ మనం దీన్ని పోగొట్టలేమని చెప్పి గోల్డ్ తయారు చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కన్సల్ట్ చేస్తే అప్పుడు లాక్డౌన్ వల్ల షాప్స్ లేవు. ఇలాగే పాపం ఒక 20 days పక్కన పెట్టారు. ఆ తర్వాత షాప్స్ వాళ్ళని కన్సల్ట్ అయ్యారనమాట. చేయించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు ఇలాంటి గోల్డ్ ఇచ్చారు మాకు, ఇలా అయిపోయింది, పేస్ట్ పెట్టి రుద్దితే ఇలా అయిందంటే వాళ్ళు అస్సలు నమ్మలేదు. పేస్ట్ పెట్టి రుద్దితే ఇలా అవ్వదు మేడం అంటారు వాళ్ళు. మీకు మెర్క్యూరీ తగిలి ఉండాలి, ఓన్లీ గోల్డ్ని ఇలా చేయగలది మెర్క్యూరీ మాత్రమే, ఇలా వైట్గా చేస్తుంది. కాబట్టి మీ ఇంట్లో ఏదైనా థర్మామీటర్ పగలడం కానీ ఏమైనా జరిగి మీ మెడ మీద అలా చిందింది ఏమోనండి అని అంటారు వాళ్ళు. లేదండి అసలు అలాంటివి ఏం జరగలేదు మా ఇంట్లో, థర్మామీటర్లో పాదరసం ఉంటుంది కదా, అలా పడింది అంటారు వాళ్ళు. లేదండి పడలేదంటే ఏమోనండి, గాలి ద్వారా ఎలా మీకు క్యాచ్ అయిందో కానీ మా తప్పు లేదు. కాకపోతే మేమేం చేయగలమంటే మీరు పాలిష్ చేయించుకోండి, ఒక 300 ఖర్చు అవుతుంది, పాలిష్ చేస్తాము. ఒకవేళ మీ అదృష్టం బాగుండి వస్తే కనుక, ఇది పేస్ట్ అయితే కనుక పాలిష్తో పోతుందండి, ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఇది చాలా ప్రమాదం, మెర్క్యూరీ కదా, కొరుకు తినేస్తూ ఉంటుంది, కొంచెంగా తినేస్తూ ఉంటుంది అని చెప్పారు. వెంటనే ఇంక వాళ్ళకి ఇచ్చేసామన్నమాట. చక్కగా 300 తీసుకున్నారండి. నెక్స్ట్ డే ఇలా పాలిష్ చేసి ఇచ్చారు. చాలా మామూలుగా వచ్చేసాయి అనమాట, షైనింగ్గా చక్కగా కొత్త వాటిలా వచ్చాయి. నేను ఆశ్చర్యపోయాను, ఎలా పోగొట్టారా ఇది అని చెప్పి నేను నెట్లో సెర్చ్ చేస్తే నాకు తెలిసిన విషయం ఏంటంటే, మెర్క్యూరీ గోల్డ్ని పూర్తిగా అబ్జార్బ్ చేయదంటండి, జస్ట్ ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది, అంటే వెట్ చేస్తుంది అనమాట, తడి చేసినట్టుగా పైన లేయర్లా ఫామ్ అవుతుంది. దాన్ని రిమూవ్ చేయాలంటే డైల్యూట్ నైట్రిక్ యాసిడ్ని వార్మ్ చేసి కనుక ఈ ఆర్నమెంట్ని బట్టి మనం డిప్ చేస్తే, 1-2 సార్లు డిప్ చేస్తే చక్కగా ఫైన్గా వస్తుందట. కాకపోతే డైల్యూట్ నైట్రిక్ యాసిడ్ చాలా ప్రమాదం అంటండి, స్కిన్ని వెంటనే అబ్జార్బ్ చేసేస్తుందట. మన కంట్లో పొరపాటున చుక్కపడ్డా పూర్తిగా మనం గుడ్డివాళ్ళు అయిపోయే ప్రమాదం ఉందన్నమాట. కానీ ఆ టెక్నీషియన్స్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి కదండి, ఇలాంటి రిస్కీ జాబ్స్ని చేస్తూ చక్కగా చూడండి, చక్కగా పాపం వాళ్ళ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికింది కదా, చాలా హ్యాపీ అయిపోయారు. కాబట్టి ఇలాంటి పనులు మనం చేయకుండా మనం ఇంట్లోనే న్యాచురల్ మెథడ్స్తో గోల్డ్ని ఎలా శుభ్రం చేసుకోవాలి, పేస్ట్లు కెమికల్స్ జోలికి వెళ్లకుండా ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మన ట్రెడిషనల్ కాలం నాటి మంచి టిప్ అండి ఇది. మన ఇంట్లో కుంకుడుగాయలు దొరుకుతున్నాయి కదా, ఆ కుంకుడుగాయలు అంటే ఇప్పుడు చాలామంది షాంపూలు వాడకుండా జుట్టు పాడవుతుందని కుంకుడుగాయలు తెచ్చుకుంటున్నాం కాబట్టి అవైలబుల్గానే ఉంటాయి. ఇలా
కుంకుడుకాయల్ని వేడి నీళ్ళల్లో కొద్దిసేపు నానబెట్టి ఇలా బాగా డస్ట్ ఉన్న ఉంగరాలు, వీటికి ఎక్కువ డస్ట్ పడుతుంది కదా, అంటే సాలిడ్గా ఉండే గోల్డ్ ఉంగరాలు అనమాట, ఎటువంటి స్టోన్స్ లేవు ఎక్కువ వీటికి. ఇలా నానపెట్టేసి ఒక 10 నిమిషాలు అలా నానపెట్టేసి చక్కగా ఒక బ్రష్ తీసుకొని రుద్దుకోవచ్చు. ఒకవేళ మీకు కనుక కుంకుడుకాయలు అందుబాటులో లేకపోతే ఇలా మీరా లాంటి సాఫ్ట్ ఉంటాయి కదా షాంపూస్ వాడుకోవచ్చు. అలాగే ఇంకో టిప్ అండి, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఇది. మనం బంగాళదుంపలు ఉడకబెడుతుంటాం కదా, ఆ వాటర్ని ఇలా ఫిల్టర్ చేసి తీసుకొని ఆ బంగాళదుంపల నీళ్ళకి చాలా పవర్ఫుల్గా క్లీన్ చేసే గుణం ఉందండి. ఇలా కొంచెం సర్ఫ్ ఎక్సెల్ 2-3 చుక్కలు వేస్తే చాలు. చక్కగా ఒక 20 నిమిషాల పాటు ఇలా నానపెట్టేసి ఆ తర్వాత సాఫ్ట్గా ఉండే బ్రషిల్స్, అంటే ఎక్కువ మరీ రఫ్గా ఉండే తీసుకోవద్దు, మనకి గీతలకు స్క్రాచెస్ వస్తాయి అన్నమాట. ఇలా చక్కగా కడిగేసి వాటర్తో కడిగి పక్కన పెట్టేసేయచ్చు. గుడతో తుడుచుకోవాలి. అలాగే ఇంకో మెథడ్ చూడండి, ఈజీ అండి ఇది. మనకి ఉంటాయి కదా ఎనామిల్ అలాంటివి మనం ఇలా చేస్తే పాడైపోతుంటాయి, కాబట్టి వాటిని షైనింగ్ తెప్పించుకోవాలంటే ఇలా అన్నమాట ఈజీ. పసుపు, 1 స్పూను షుగర్ వేసాను నేను. ఇష్టమైతే కొంచెం డిష్ వాష్ కూడా కొంచెం చొక్క వేసుకోవచ్చు. చక్క ఇలా సోక్ చేసి బ్రష్తో చిన్నగా స్మూత్గా రుద్దితే కనుక ఈజీగా పోతుంది. అలాగే చూడండి, ఇక్కడ ఇంకో టిప్ చెప్తున్నాను. బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని ప్లస్ మన డిష్ వాష్ జెల్, వింబారు ఇలాంటివి ఉంటాయి కదా, కొంచెం వేసేసి వేడి నీళ్ళలో 20 నిమిషాల పాటు ఇలా ఉంచుకోవాలన్నమాట. మనం 20 నిమిషాలు నానిన తర్వాత చిన్నగా మనం ఇలా డస్ట్ క్లీన్ చేసేస్తే సూపర్గా వస్తుందండి. మంచిగా మనం కొత్తగా కొన్నప్పుడు ఎలా షైనింగ్ ఉంటుందో అలా వస్తుంది. అలాగే ఇలా 2-3 మంత్స్కి ఒకసారి మనం కనుక చేసుకుంటూ ఉంటే బయటికి వెళ్ళి మనం పాలిష్ చేయించుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇక్కడ చూడండి, ముత్యాలు కానీ ఇలాంటి రాళ్ళవి ఉంటాయి కదా ఉంగరాల్లో, వీటిని ఇలాంటి వాటిలో కెమికల్స్లో వేయకుండా డైరెక్ట్గా వామ్ వాటర్లో కడిగేసేసి కొంచెం బ్రష్ చేసి కనుక మనం కళ్ళజోళ్ళు పెట్టుకుంటాం కదండి, పాతవి ఉంటాయి కదా సాఫ్ట్ క్లాత్, ఆ క్లాత్తో కనుక తుడిస్తే ఎటువంటి గీతలు పడకుండా షైనింగ్ తగ్గకుండా ఉంటాయన్నమాట. చక్కగా వీటిని ఇలా మెయింటైన్ చేసుకోవచ్చు. వీటికి ఎటువంటి షాంపూలు కానీ సర్ఫులు కానీ అప్లై చేయొద్దండి, స్టోన్స్ పాడవుతాయి కదా. అలాగే మన నల్ల పూసలు వాటిలో కూడా స్టోన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ఇలాగే క్లీన్ చేసుకోండి. ఇంకా బాగా మరీ పాతవి డస్ట్ పట్టినవి అంటే మాత్రం మనం బయట ఇచ్చి అప్పుడప్పుడు చేయించుకుంటే బాగుంటుంది, గోల్డ్ క్లీన్ చేయించుకుంటే. కాకపోతే మనకు బయట ఇస్తే నమ్మకంగా ఉండదు కదా, ఏదైనా మనం అర్జెంటుగా ఫంక్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది, డల్ అయిపోయాయి నగలు, కొంచెం చేసుకుందాం పాలిష్ అన్నప్పుడు ఈ చిన్న చిన్న రెమెడీస్తో మనం ఈజీగా చేసేసుకోవచ్చు. మనం ఎక్కడికో షాప్కి పరిగెత్తాల్సిన అవసరం ఉండదు. కాబట్టి వీటిలో మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఈ 4గిట్లో ఏదో ఒకటి మనకి అవైలబుల్గా ఉంది. అలాగే మనకు వస్తువుకున్న మురికిని బట్టి కూడా మీరు ఆప్షన్ ఎంచుకొని చక్కగా ఇంట్లోనే గోల్డ్ క్లీన్ చేసుకొని హ్యాపీగా ఉండండి. ఈ పేస్ట్లు వీటన్నిటి జోలు వెళ్ళిన దగ్గర నుంచి మనకు లేనిపోయిన రిస్క్ అండి, చాలా ఖరీదు కదా, లక్షల విలువ చేస్తుంది. ఏదన్నా కొంచెం హాని అయినా మనం తట్టుకోలేము. ముఖ్యంగా ఆడవాళ్ళు గోల్డ్ వస్తువులు అంటే చాలా అపురూపంగా చూసుకుంటాం కదా, వాటికి ఏమైనా జరిగితే అసలు మనకు నిద్ర పట్టదు. కాబట్టి జాగ్రత్తగా మనం వాటిని మెయింటైన్ చేసుకోవాలంటే మాత్రం ఇలా హోమ్ రెమెడీస్ చాలా మంచిదండి. ఇలా చూడండి, నేను ఇక్కడ చెవి పోగులు ఇలాంటివి కూడా మనం చక్కగా మనం రోజు సోప్ వాడుతుంటాం కాబట్టి వాటికి కూడా తెల్లగా ఫామ్ అవుతుంది. ఆ లేయర్స్ను కూడా మనం ఇలా ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు ఈ మెథడ్స్ ఉపయోగించి. చూడండి, ఇక్కడ నేను అన్నిటినీ ఎంతసేపు అండి, జస్ట్ 10 నిమిషాలు ఓపిక పెడితే చాలండి. మనం డైలీ వాడే వస్తువులన్నిటినీ క్లీన్ చేసేసుకొని నీట్గా తడిగుడ్డతో తుడిచేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ గుడ్డ మీద మాత్రం తప్పకుండా ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకొని వాటిని వాటి ప్లేసుల్లో స్టోర్ చేసుకుంటే నీట్గా ఉంటాయి అన్నమాట. ఇలా మనం ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటే ఎప్పుడు కొత్త వాటిలాగా ఎప్పుడైతే కొన్నప్పుడు ఎలా ఉన్నాయో అలాగే మెరుస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే మరి సిల్వర్ వస్తువులు చాలాసార్లు నేను చూశానండి, ఆ పనిచేసే టెక్నీషియన్ కూడా పేస్ట్ వాడి చేస్తూ ఉంటాడు. కాబట్టి సిల్వర్ వస్తువులకు ప్రమాదం ఏం లేదు. కాకపోతే ఇంకా మన కుంకుడుకాయ రసం ఇవైతే సిల్వర్ వస్తువులు ఇంకా షైనింగ్ వస్తాయండి, చాలా నీట్గా వస్తాయి. పట్టీలు కానీ ఇలాంటివి వెండి ఉంగరాలు ఉంటాయి కదా, అలాంటివి చక్కగా కూడా వాటిని క్లీన్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం క్లీన్ చేసుకోవచ్చు అండి. ఈ ముత్యాలు ఇలాంటి వాటిని మాత్రం ముఖమల్ క్లాత్ ఉంటుంది కదా, వాటిలో స్టోర్ చేస్తే కలర్ మారకుండా ఉంటాయి. అలాగే మన చెవి పొగులు ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ పడిపోకుండా ఇలా చిన్నగా పేపర్లో చుట్టి పక్కన పెట్టుకోవచ్చు. ఇలా ఇంకా గోల్డ్ కొనేటప్పుడు మనం హాల్ మార్క్ తప్పనిసరిగా చూడాలండి. ఇలాంటి టిప్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో లెంతీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. బై బై.